కష్టంగా ఉంటున్నట్టుంది. ఎపిసోడ్ ఇలా సీజన్ జరుగుతుంటాయి. ఎందుకంటే మీరు ఎవరిని చూజ్ చేసుకోవాలో మీకు అర్థం కావట్లేదు. ఒక్కొక్క సీజన్‌కి ఒక చాలా కష్టం. చాలా మంచి పర్ఫార్మెన్స్. అంటే డాన్సర్స్ కాకుండా యాక్టర్స్‌ని అలా అంటే మనలాగా యాక్టర్స్, పర్ఫార్మర్స్ అలాంటి వాళ్ళని తీసుకొని ఈ ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఒక పక్కనేమో రాధామేమో, ఒక పక్కనేమో తరుణ్ మాస్టర్. వీళ్ళిద్దరు సెటైర్స్ ఒక రకంగా ఉంటాయి. మీ మీద కూడా కామెడీ చేస్తున్నారు కదా. వాళ్ళ మీద చాలా ఆర్డర్ ఉంది మా ఇద్దరి మీద. తరుణ్ మాస్టర్ నాకు ముందు నుంచి పరిచయం, కానీ రాధా గారు అయితే ఈ బీబీ జోడి అప్పటి నుంచే 3rd సీజన్ మనం చేస్తున్నాం. అప్పటి నుంచే ఆవిడతో పరిచయం. ఒక పక్కన చూస్తేనేమో తరుణ్ మాస్టర్ ఏమో డాన్స్ మాస్టర్, రాధా గారేమో క్వీన్ ఆఫ్ డాన్స్ అని అంటారు. యాక్చువల్గా ఇదివరకు ఆమె గ్రేస్ గానీ అలా ఉండేదన్నమాట. సో చిరంజీవి గారు అలాంటి వాళ్ళతో చేసి వచ్చారు. సో ఇలాంటి ఇద్దరు ముందుకు వచ్చి మీకు జడ్జిమెంట్ అస్సలు లేదు. బికాజ్ నాకు అంటే నాకు వచ్చిన అవకాశంలో ఐ హ్యావ్ ప్రూవన్ మై డాన్స్ స్కిల్స్. రీసెంట్గా ఒకటి ఏదో వైరల్ చేసినట్టున్నారు బాగా, పెళ్లి మీద మీరు చేసిన కామెంట్స్ అనేవి బాగా. అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ గెటింగ్ మ్యారీడ్, బట్ నాకు అదే ఉంది, పెళ్లి చేయాలని ఒక ఏజ్కి వచ్చింది కాబట్టి పెళ్లి చేయాలని, ఎందుకంటే సొసైటీ ప్రెషర్ పెడుతుందని. ఆ మాట అయితే ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ ఇట్. మరి సదా గారి పెళ్లి ఎప్పుడు? హ్యాపీగా ఉన్నాను, చాలా నాకు కావాల్సింది నేను చేస్తుంటాను. అసలు నాకు పెళ్ళి అంటే ఎలా చెప్పాలి, అప్పుడు చాలా మంది మీ ఫ్యాన్స్ చాలా మంది మీ బాధపడ్డారు యాక్చువల్గా చూసి. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎలా అర్థం చేస్తున్నారు? అంటే వీగనిజం, నా రెస్ట్ క్యాఫే స్టార్ట్ చేసేది కారణం కూడా వీగనిజం మీద ఉండేది. సో మరి వస్తున్న కొద్దీ పెర్ఫార్మెన్సెస్ని వడక చేయాలన్నా కానీ ఇబ్బందిగా ఉంటుంది కదా. సో మీ ఉద్దేశం ప్రకారం ఎవరు చెప్పలేము. అది ఎందుకు చెప్పలేము అంటే మనం ఇంతకి ముందు సీజన్స్లో కూడా చూసాం. ఆ రోజుకి పర్ఫెక్ట్ అంటే మనం ఎంత రిహర్సల్ చేసినా స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఏదో ఒక చిన్న తప్పు అయినా జరగచ్చు. లేదంటే కొంతమంది ఎలా అవుతుందంటే బ్లాంక్ అవుతారు సడన్గా, అంటే అనుకోకుండా అది స్టేజ్ మీద ప్రెషర్లో అవన్నీ అవ్వచ్చు, స్లిప్ అవ్వచ్చు, ఏమీ చెప్పలేము. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై కలర్స్. కాసు జాయిన్ ఉండి ఫిట్గా హెల్దీగా ఉండండి. వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ మనల్ని ఆ మాటతోటి మనల్ని కట్టిపడేసిన సదా గారు మనతో ఉన్నారు. ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమాతో మొదలుపెట్టి 30 సినిమాల వరకు మనల్ని అందిస్తున్నారు. ఇంకా అది ఆ కౌంట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఎవర్ గ్రీన్ అండ్ ఎవర్ గార్జియస్ సదా గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో సదా గారు, హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, నమస్కారం అందరికీ. మీరు వెళ్ళవయ్యా వెళ్ళు అంటుంటే థియేటర్స్ అందరూ కూడా, మామూలు కుర్రాళ్ళందరూ కూడా థియేటర్స్కి వస్తూనే ఉన్నారనమాట. మీరు వెళ్ళమన్నారు కానీ ఎవరో మీ మాట వినలేదు. ఎందుకంటే అంత అందమైన అమ్మాయి వెళ్ళి అంటే మాత్రం ఎవరు వెళ్తారు చెప్పండి. సో అప్పటి నుంచి మొదలుపెట్టి జేఎం నుంచి ఈరోజు ఆల్మోస్ట్ ఇంకా సినిమాలు చేస్తున్నారు, ఒక పక్క షోస్ చేస్తున్నారు. బట్ నీతోనే డ్యాన్స్తో మాత్రం జడ్జిగా కూడా మీరు అంటే ఒక నెక్స్ట్ లెవెల్ అని ప్రూవ్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద 3rd సీజన్ యు ఆర్ హోస్టింగ్. సో ఎలా అనిపిస్తుంది 3rd సీజన్? ఫినాలేకి వచ్చింది, ఆల్రెడీ ఫినాలేకి వచ్చింది, చాలా తొందరగా అయిపోయింది. ప్రతి సీజన్ అలాగే అనిపిస్తుంది. నాకు బాగా ఇష్టం నీతోనే డాన్స్ అయినా, అంటే అదే స్టార్ మా ఎండమూల కాంబినేషన్ చేసేది మన ఈ మూడు షో ఇది జోడి నీతోనే డాన్స్ సీజన్ 1 సీజన్ 3. సో అన్నీ ఇది చాలా తొందరగా అయిపోయినట్టు ఫీల్ అవుతుంది. బికాస్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉంటాయి. సో జనాలకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయ్యి లోపే, అంటే ఇంట్రెస్ట్ ఉంది లోపే ఫినిష్ అయిపోతుంది అనమాట. సో అలాగే నాకు కూడా ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది అలా అనిపిస్తుంది. చాలా 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 ఎంజాయ్ చేస్తాను. బట్ మీకు కష్టంగా ఉంటున్నట్టుంది ఎపిసోడ్ ఇలా సీజన్ జరుగుతుంటాయి. ఎందుకంటే మీరు ఎవరిని చూజ్ చేసుకోవాలో మీకు అర్థం కావట్లేదు. ఒక్కొక్క సీజన్కి ఒక చాలా కష్టం. చాలా మంచి పర్ఫార్మెన్స్. డాన్సర్స్ కాకుండా యాక్టర్స్ని అలా అంటే మనలాగా యాక్టర్స్, పర్ఫార్మర్స్ అలాంటి వాళ్ళని తీసుకొని ఈ ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట. సో వాళ్ళ నుంచి ఈ రేంజ్ పర్ఫార్మెన్సెస్ ఎక్స్పెక్ట్ చేయడం, ప్లస్ అది చూడడానికి మనకి ఆ అవకాశం రావడం అనేది చాలా చాలా నిజంగా ఒక గొప్ప విషయమే.
Yes. సో చాలా కష్టం అయిపోతుంది. చాలా కష్టం అయిపోతుంది. సో మరి ఈ సీజన్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇట్స్ హెడింగ్ టు ద ఫైనల్ కదా. ఎస్. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంటే రాను రాను జడ్జ్మెంట్ కూడా కష్టం అవుతుంటది. చాలా మంది ఏమనుకుంటాం అంటే ఏముందిలే నార్మల్ జడ్జ్మెంటే కదా అనుకుంటాం. బట్ దేర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ టు పుట్ ఇన్ యువర్ హెడ్ బిఫోర్ ఆల్సో గోయింగ్ టు బికాస్ జడ్జ్మెంట్. అది ఒకేసారి మాకు చూడడానికి అవకాశం దొరుకుతుంది. దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్ అంటే మళ్ళీ చూసి ఏదైనా అలా ఉండదు. ఒకే లైవ్ పర్ఫార్మెన్స్లో మనం అన్నీ గుర్తుపెట్టుకొని కరెక్ట్గా అంటే అది కూడా 5 మంది ఇప్పుడు 6 నుంచి ఎవరు సెమీఫినాల్లో Yes. వెళ్ళిన తర్వాత 5 ఫినాలికి ఉంటారు. Mm. 5 ఉన్నటప్పుడు ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్లో పాజిటివ్స్ ఏంటి, కొన్ని మిస్ ఉంటే అవి ఏంటి, అవన్నీ క్యాల్కులేట్ చేసి క్రియేటివిటీ ఎంత ఉంది, కాన్సెప్ట్ ఉందా లేదా, డిఫికల్టీ లెవెల్ ఎంత ఉంది, రిపిటేషన్ ఉందా లేదా, అవి చాలా ఆలోచించాల్సింది. సో అలా ఉండేటప్పుడు ఇట్ ఈస్ స్పెషల్లీ ఫినాలికి వచ్చేసరికి చాలా కష్టం అయిపోతుంది. ఎవరో ఒక్కరిని పిక్ చేయాలి బేస్డ్ ఆన్ దాట్ డేస్ పర్ఫార్మెన్స్. Yes. సో తప్పకుండా అలాగే సెమీఫైనల్ వచ్చిన వాళ్ళందరూ ఐ ఫీల్ అది ఆ క్రీమే అంటే అందరూ టాప్ ఉన్న Top notch వాళ్ళే ఇప్పుడు performance. వచ్చారు. Yeah. సో వాళ్ళు బాగా గట్టి పోటీ ఇచ్చి సెమీఫినాల్ నుంచి ఫినాలే వెళ్ళడానికి కూడా బాగా ప్రయత్నించి చేస్తున్నారు. Mm. సో అలా ఉండేటప్పుడు ఎవరొక్కరిని బయట తీయడం అయినా సరే, ఆ ఎలిమినేషన్ అవ్వడం అయినా సరే చాలా చాలా కష్టంగా ఉంటుంది. yeah, చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఎస్. అయితే ఇప్పుడు ఒక పక్కనేమో రాధామేమో ఒక పక్కనేమో తరుణ్ మాస్టర్. వీళ్ళిద్దరు సెటైర్స్ ఒక రకంగా ఉంటాయి. మీ మీద కూడా కామెడీ చేస్తున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంటది అవన్నీ చాలా కూడా? అంటే వాళ్ళ మీద చాలా ఆర్డర్ ఉంది ఇద్దరి మీద. తరుణ్ మాస్టర్ నాకు ముందు నుంచి పరిచయం, కానీ రాధా గారు అయితే ఈ బీబీ జోడి అప్పటి నుంచే 3rd సీజన్ మనం చేస్తున్నాం, అప్పటి నుంచే ఆవిడతో పరిచయం అయింది. చాలా చాలా స్వీట్గా చాలా అంటే అదే నాకు బాగా ఇష్టం. అంటే అందరూ ఒక ఇది లెవెల్ అచీవ్ చేసిన తర్వాత కూడా అంత హ్యూమిలిటీతో వచ్చి Yes. టైంకి వచ్చి అంటే మనం అక్కడ ఆ పొజిషన్లో ఉన్నప్పుడు టేకన్ ఫర్ గ్రాంటెడ్ కాకుండా వాళ్ళ Grounded టైం గా గ్రౌండెడ్గా కంటెస్టెంట్స్ టైంకి వాల్యూ ఇస్తూ అలాగే అందరితో బాగా ఎలా చెప్పాలి ఫన్గా అలా ఉంటాం. సో ఐ రియలీ లవ్ అంటే నీతోని డాన్స్లో ఆ ఉన్నది పాజిటివిటీ అవునా అంటే మీరు చూసేది ఒక 20% ఉంటుంది. మాకు ఆ ఫుల్ డే షూట్లో ఎన్ని రకాల కామెడీ అవుతుంది, ఎంతో అవుతుంది. అవన్నీ ఎక్స్పీరియన్స్ ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్గా చాలా 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 బాగుంటుంది. అంటే మీకు సీజన్ అయిపోయిన తర్వాత ఒక 20 రోజులు 30 రోజులు మళ్ళీ ఆ మెమరీస్ అన్ని కూడా మీకు చాలా ఉంటాయి ఉంటుంది, అనుకుంటే యాక్చువల్గా. అయితే యాక్చువల్గా ఒక పక్కన చూస్తేనేమో తరుణ్ మాస్టర్ ఏమో డాన్స్ మాస్టర్, రాధా గారేమో క్వీన్ ఆఫ్ డాన్స్ అని అంటారు. యాక్చువల్గా ఇదివరకు ఆమె గ్రేస్ గానీ అలా ఉండేదన్నమాట. సో చిరంజీవి గారు అలాంటి వాళ్ళతో చేసి వచ్చారు. సో ఇలాంటి ఇద్దరు ముందుకు వచ్చి మీకు జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు మీకు ఏమన్నా అనిపిస్తుందా అంటే ఏం చెప్తే ఏమనుకుంటారో అలా? అస్సలు లేదు. బికాజ్ నాకు అంటే నాకు వచ్చిన అవకాశంలో ఐ హ్యావ్ ప్రూవన్ మై డాన్స్ స్కిల్స్. అంటే నాకు కథక్ బేస్ ఉంది, అలాగే నాకు వెస్టర్న్ ఇచ్చినా నేను చేయగలుగుతాను, ఇండియన్ ఇచ్చినా నాకు వస్తుంది, ఫోక్ వస్తుంది, మాస్ వస్తుంది. ఐ హ్యావ్ డన్ ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ ఇన్ ది ఇండస్ట్రీ. సో అదైతే లేదు. ప్లస్ నాకు బాగా అలవాటు కూడా అంటే ఇలాంటి డాన్స్ షోస్ నాట్ జస్ట్ హియర్. నేను ఖాళీగా ఎప్పుడైనా ఇంట్లో ఉంటే నేను ముంబైలో కూడా చాలా హిందీ షోస్లో వస్తాయి కదా, చాలా ఫాలో చేస్తాను. సో టైప్స్ ఆఫ్ డాన్సెస్ అయినా సరే వాళ్ళకి అంటే ఎలా చెప్పాలి ఒక జడ్జ్మెంట్ గురించి అనేది మనకి బాగుందా లేదా అని చూస్తే చెప్పడం అనేది పెద్ద ఇది డిఫికల్టీ అనేది అనిపించదు తప్పకుండా. అయితే ఒక పక్కన ఇవి చేస్తుంటారు, అలాగే ఒక పక్కన మీ యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని ద్వారా కూడా కొంతమంది ఫ్యాన్స్ని ఎప్పుడు కూడా పలకరిస్తూ ఉంటారు కదా. దాంట్లో చూస్తే రీసెంట్గా ఒకటి ఏదో వైరల్ చేసినట్టున్నారు బాగా, పెళ్లి మీద మీరు చేసిన కామెంట్స్ అనేవి బాగా వైరల్ అయినాయి కదా. మరి ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన వాటితో మైండ్ సెట్ ఏమైనా మార్చుకున్నారా, మళ్ళీ రిటార్డ్ ఇచ్చారు ఫైనల్ ఏమి ఎక్కడ? నా పెళ్లి మీద ఉన్నాయి అదే అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ గెటింగ్ మ్యారీడ్, బట్ నాకు అదే ఉంది పెళ్లి చేయాలని ఒక ఏజ్కి వచ్చింది కాబట్టి పెళ్లి చేయాలని, ఎందుకంటే సొసైటీ ప్రెషర్ పెడుతుందని. ఆ మాట అయితే ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ ఇట్. మీకు అనిపిస్తే మనస్ఫూర్తిగా ఒక మనిషి మీకు నచ్చితే పెళ్లి చేయాలి, దాంట్లో ఏం తప్పలేదు. లైఫ్ ఒకసారి స్టార్ట్ అయ్యాక ఒకవేళ కంటిన్యూ అవుతుంటే కష్టాలు చాలా వస్తున్నాయి అంటే కూడా దాంట్లో విడిపోవడం కూడా తప్పేం లేదు అనేది నాది క్లారిటీగా ఒక ఒపీనియన్ ఉందన్నమాట. సో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మ్యారేజ్, ఐఎమ్ నాట్ లైక్ ఫార్ మ్యారేజ్. అది ఎలా ఎవరికి ఏం సూట్ అవుతుందో అది చేయొచ్చు అని.
బట్ మరి సదా గారి పెళ్ళి ఎప్పుడు? ఎందుకు హ్యాపీగా ఉన్నాను, చాలా నాకు కావాల్సింది నేను చేస్తుంటాను. అసలు నాకు పెళ్ళి అంటే ఎలా చెప్పాలి, నేను చెప్పాను కదా, ఒక మనస్ఫూర్తిగా నచ్చిన వాళ్ళతో చేసి సంతోషంగా హ్యాపీగా ఉండడం, దాంట్లో ఏం తప్పులేదు. కానీ అలా నాకు ఎవరు ఇంకా అనిపించలే పెద్దగా. బట్ అంటే నేను అరేంజ్డ్ అన్ని మ్యారేజెస్ అని కూడా చాలా సక్సెస్ఫుల్ నాకు, గా ఉంటాయి కదా. కానీ నాకు ఆ కాన్సెప్ట్ ముందు నుంచి తెలియదు. ఇష్టం నా లేదు. పేరెంట్స్ హ్యావ్ గాట్ ఇంటూ లవ్ మ్యారేజ్. Yes. సో నేను ముందు నుంచి నాకు అరేంజ్ మ్యారేజ్ అనేది అంటే ఒక తెలియని మనిషితో ఒక రూఫ్ అండర్ యు షేర్ ద రూఫ్ అనేది ఒక నాకు భయం వేస్తుంది. సో అది కొంతమందికి అది ఓకే, మరి చేస్తారు, హ్యాపీగా ఉంటారు, ఓకే. నాకు అది అనిపించదు చూసుకొని. అయితే మరి సదా గారిని ఎప్పుడు మేము జంటగా చూస్తాము, మిస్టర్ అండ్ మిస్సెస్ సదా? అది ఎందుకని మీకు అంత అంటే ఏం లేదు నేను మేడం. ఎప్పుడు హ్యాపీగా ఉన్నాను. అది మాత్రం బేసిక్ ఏంటంటే Yes, yes. మనిషి హ్యాపీగా ఉండాలి. Mm, mm. అది సోలో అయినా హ్యాపీగా ఉండొచ్చు, లేదంటే Yes. కపుల్ తో అయినా హ్యాపీగా ఉండొచ్చు. Yes. మెయిన్ ఏంటి హ్యాపీనెస్. మెయిన్ గోల్ అనేది హ్యాపీనెస్. సో అది ఇప్పుడు ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఇంకా పెళ్లి చేసి నాకు ఇంకా వేరే ఇది దొరుకుతుంది లోకం అనేది నాకు అంత పెద్ద సీన్ అని నేను అనిపించదు. Yes. అందుకే మధ్యలో మీరు హోటల్ అనేది మాత్రం బాగా ఇబ్బంది పడ్డారు. Restaurant గురించి, రెస్టారెంట్ cafe, క్లోజ్ చేసినప్పుడు ఆ. అప్పుడు చాలా మంది మీ ఫ్యాన్స్ చాలా మంది మీ బాధపడ్డారు యాక్చువల్ గా చూసి. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎలా రన్ చేస్తున్నారు, ఇంకా బిజినెస్ ప్లాన్స్ అనేవి ఉన్నావా? లేదు అసలు నాకు అది ఒక ప్యాషన్. అంటే వీగనిజం, నా క్యాఫే స్టార్ట్ చేసేది కారణం కూడా వీగనిజం మీద ఉండేది. నా ఒక అభిప్రాయం అని వాళ్ళ గురించి నేను చేశాను. అండ్ నేను అప్పుడు ఫిల్మ్స్ తీసుకోకుండా ఏం తీసుకోకుండా అక్కడే 24/7 దానికి అటెన్షన్ ఇచ్చి ఉన్నాను. సో అదే అంటాను నేను, లైఫ్లో ఇప్పుడు ఏం జరిగిన సిచ్యువేషన్లో అది యాక్సెప్ట్ చేసి దాని తర్వాత ఏంటి అని మనం అదే పట్టించుకోలేదు. నేను ఇంకా అది చేయాలి అని అనుకుని సిచ్యువేషన్కి ఆపోజిట్ వెళ్ళి కష్టపడి అనేది ఇప్పుడు నాకు అది అంత అవసరం లేదని అనిపించింది. ఇప్పుడు నాకు ఏంటి బాగా ప్లెజర్ ఇస్తుందంటే జంగల్స్ వెళ్ళడం. సో అది నేను ఎక్కువ చేస్తున్నాను. సో అదేనమాట ప్రెజెంట్కి. రేపు నా లైఫ్లో ఏం జరుగుతుంది అది దాని గురించి నేను ఎక్కువ ఆలోచించాను. ఇప్పుడు ఈ వల్ల నాకు ఎలాంటి హ్యాపీనెస్ కావాలి, వాట్ ఈస్ గివింగ్ మీ దట్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఇస్ వాట్ మ్యాటర్స్ టు మీ. అయితే ఇప్పుడు నీతోనే డాన్స్ లాంటి షోస్ ఏంటంటే దాదాపు ఒక 12 అవర్స్ 13 అవర్స్ 24 అవర్స్ జరిగిన రోజులు కూడా ఉంటాయి షెడ్యూల్ కనుక టైట్ అయితే. సో మరి ఇంతసేపు ఇలాగే చార్మింగ్ గా రేడియంట్ గా ఉండాలంటే అంటే మీ ఎనర్జీ సీక్రెట్, స్కిన్ సీక్రెట్స్, బ్యూటీ సీక్రెట్స్ కూడా చాలా పాడైపోయింది. నాట్ బికాస్ ఆఫ్ నీతోనే డాన్స్ అని చెప్పలేను నేను. చాలా అంటే ఇప్పుడు యూ కెన్ సీ అండ్ నాకు పాస్ట్ 6 months నా ఒక క్యాట్ బాగాలేను, హెల్త్ చాలా పాడైపోయిందని చెప్పి చాలా స్ట్రెస్లో ఉన్నట్టు వల్ల స్కిన్ కానీ. సో మనిషి కాబట్టి స్కిన్, హెయిర్ అది అన్నీ అఫెక్ట్ అవుతుంది. సో అలాగే నిన్న చాలా లేట్ అయింది. అంటే నాట్ దట్ ఎవ్రీ టైం నీతోనే డాన్స్ షూటింగ్కి లేట్ అవుతుంది అలా ఏం కాదు, వాళ్ళు చాలా టైంకి ఫినిష్ చేస్తారు. కానీ ఇప్పుడు సెమీఫినాలే కాబట్టి నిన్న చేసిన పర్ఫార్మెన్సెస్ చాలా ఎలాబరేట్ ఉన్నాయి. సో పొద్దున స్టార్ట్ చేసినప్పుడు కొంచెం బాగా లేట్, మధ్యాహ్నం వరకు స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇంకొక ఎపిసోడ్ ఇంకా లేట్ ప్యాకప్ అయింది. సో ఇవాళ చూస్తే అందరూ, నేను మాత్రం కాదు, అందరూ కొంచెం నిద్ర లేక కొంచెం టైర్డ్ గానే బట్ టిల్ అంటే అంత స్ట్రెస్ఫుల్ దాంట్లో కూడా మీరు కొంచెం చార్మింగ్ గానే అనిపిస్తున్నారు అది పుల్ చేసి ఎనర్జీ ఇంకా అది చేయాలి. సో మరి మీ బ్యూటీ సీక్రెట్స్ ఏంటి? జనరల్ గా నార్మల్ గా ఏం చేస్తుంటారు? అంటే అన్న స్టార్స్ కాబట్టి అన్న వాడుతుంటారా, లేదంటే నార్మల్ స్కిన్ రొటీన్? నార్మల్ స్కిన్ రొటీనే. ఈ మధ్య నేను చెప్పినట్టు కొంచెం నా స్కిన్ కి ఇబ్బంది ఉన్నట్టు వల్ల నేను కొన్ని మెడికేటెడ్ ఆయింట్మెంట్ అన్ని వాడాల్సి వస్తుంది. బట్ అదర్ దెన్ దాట్ సింపుల్ గా బేసిక్ గానే పెట్టుకుంటాను, ఎక్కువ ఏం చేయను. అండ్ మేకప్ కూడా నేను ఓన్లీ షూట్ కి వచ్చే రోజులు మాత్రం మేకప్ ఉంటుంది, మిగతా అన్ని రోజులు ఏమీ స్కిన్ కి అసలు వేయను. సో చాలా రాగా ప్లెయిన్ గా ఉంటుంది అన్నమాట. అసలు చూస్తుంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒకే రకంగా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు కూడా సదా గారు లావ్ అయ్యారని తగ్గరు అనేది కానీ అలాగే మెయింటైన్ చేస్తుంటారు కదా. డైటింగ్ అంతేనా? అసలు అడగండి, ఆయనే నాకు ఆర్డర్ చేసి పిలవడం. ఇప్పుడు కూడా మీకు డబ్బాలో సమోసాలు అవన్నీ ఉంటాయి. అవునా? అవును. అసలు నేను అంటే నాకు అడ్వాంటేజ్ బేసిక్గా I only consume plant-based food. I don't consume dairy and meat and all of that. So vegan ఉన్నాను కాబట్టి కొన్ని ఆటోమేటిక్గా నా డయట్లో కొన్ని ఫ్యాట్ అయినా అలాంటివి లేవు. బట్ దీంట్లో నేను షుగర్ తింటాను అంటే అలాంటి రెస్ట్రిక్షన్స్ నేను పెట్టలేవు. బట్ కానీ తిన్నా కూడా ఇలాగే ఉంటారు అనమాట. అదంటే ఒక రకంగా గాడ్స్ గ్రేస్ అనొచ్చు. యా, మరి ఫినాలే ఇంకా 2 వారాల్లో ఉంది కదా ఫినాలే.
సో మరి వస్తున్న కొద్దీ పెర్ఫార్మెన్సెస్ని వడక చేయాలన్నా కానీ ఇబ్బందిగా ఉంటుంది కదా. సో మీ ఉద్దేశం ప్రకారం ఎవరు ఈసారి విన్నర్ అనుకోవచ్చు? చెప్పలేము. అది ఎందుకు చెప్పలేము అంటే మన ఇంతకి ముందు సీజన్స్లో కూడా చూసాం. ఆ రోజుకి పర్ఫెక్ట్ అంటే మనం ఎంత రిహర్సల్ చేసినా స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఏదో ఒక చిన్న తప్పు అయినా జరగవచ్చు. లేదంటే కొంతమంది ఎలా అవుతుందంటే బ్లాంక్ అవుతారు సడన్గా. అంటే అనుకోకుండా అది స్టేజ్ మీద ప్రెషర్లో అవన్నీ అవ్వచ్చు, స్లిప్ అవ్వచ్చు, ఏమీ చెప్పలేము. సో పర్ఫెక్ట్గా ఒక పర్ఫార్మెన్స్ పూర్తిగా ఎవరు బాగా చేస్తారు అని మన పర్ఫార్మెన్స్ చూసిన వరకు చెప్పలేము. అందరూ గట్టి పోటీ ఇచ్చినట్టే చేస్తున్నారు, అందరూ ఈక్వల్లీ గుడ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వరకు వచ్చారు. సో దానికి అయితే మొత్తానికి మీ జడ్జిమెంట్ తోటి మమ్మల్ని అలా అనిపిస్తున్నారు. అంటే ఆ షో చూడడానికి రీజన్స్ రాసుకుంటే కనుక దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ సదా జడ్జిమెంట్ అని కూడా ఉంటుంది యాక్చువల్గా. సో మీరు హీరోయిన్ గానే కాదు జడ్జిమెంట్ అంటే ఒక జడ్జిగా కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఇంకా మీ సినిమాలు మీరు చేస్తూ ఉంటే మేము చూడడానికి మేము వెయిటింగ్. ఆ సినిమాలు మంచి స్క్రిప్ట్స్ వస్తే కనుక అది మంచిగా వస్తే చేస్తాను, లేదంటే నేను చెప్పినట్టు నాకు ఎక్కడ హ్యాపీనెస్ నేను అక్కడ ఆ వైపే నా ఇది ఉంటుంది. కానీ మా హ్యాపీనెస్ ఏంటంటే సదా గారిని స్క్రీన్ మీద చూడడం. సో త్వరగా మంచి ప్రాజెక్టులతో మీరు వస్తే కనుక మేము చూడడానికి వెయిటింగ్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ.